హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మనం చూపిస్తున్న శారీస్ వచ్చేసాయి మళ్ళీ మనకి టస్సర్ శారీస్ వచ్చేసాయి. టస్సర్ లవర్స్ ఎంతో మంది ఉన్నారు మన వీడియోకి. సో వాళ్ళందరి కోసం టస్సర్స్ వచ్చాయి. ఈ టస్సర్స్ సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎనీ టైం మనం క్యారీ చేసే ఈజీ శారీ అనమాట. సో ఈ టస్సర్ అంటే ఒక బ్రాండెడ్ ఐటమ్ లాగా తయారైపోయింది. మనం ఏదైనా ఐటమ్ కొనుక్కోవడానికి బ్రాండెడ్ వెతుక్కున్నట్టుగా టస్సర్ అంటే ఒక అఫీషియల్ లుక్. సో ఇప్పుడు కలర్స్ చూపిస్తానండి మీకు ఎక్కువసేపు అయితే, ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సరు మనం ఎప్పుడు ఇచ్చే రెగ్యులర్ క్లాత్ అయితే వేరే మార్పు ఉంటుంది అనమాట. సో కలర్ చూసుకోండి. కొన్ని వచ్చేసి ఏమో కడీ బోర్డర్ కదా, కాపర్ జరీతో ఉంటుంది. కొన్ని వచ్చేసి ఈసారి వెరైటీగా ప్రింట్ ఇచ్చారు. అంటే ఇట్లా బోర్డర్ వేసి 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 మన దగ్గర చాలా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ప్రింట్స్ పెట్టారనమాట. సో వాళ్ళ కోసం కూడా చూపిస్తానండి. చూడండి, ఇదంతా కూడా మంచి ఇది కాఫీ బ్రౌన్ కలర్. ఇప్పుడు మనకి ఇయర్ ట్రెండ్ అంటున్నారు కదా, దానికి డిజిటల్ ప్రింట్స్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కామన్. ఇక మనకి వచ్చేసి ఈ కలర్ లోనే మనకి ఆపోజిట్ ఉంటుంది, ప్లెయిన్ లోనే ఉంటుంది. శారీకి స్టెప్స్ కూడా బాగా వస్తుంది, ఇంకా చెప్పే పని లేదు. పెద్ద శారీనే వస్తుంది. ఇంకా హ్యాండ్లూమ్ టస్సరు ఇవి వాష్ఫుల్ వచ్చేసి మాత్రం మీకు ఇంకా మీరు ఎన్నిసార్లైనా వాడుకున్నాకైనా డ్రై క్లీనింగ్ ఇవ్వండి, ఆయిల్ పాలిష్ అని చెప్పి ఇవ్వండి. లేదంటే మీరు స్టార్చ్ అసలు వితౌట్ స్టార్చ్ అని చెప్పండి. స్టార్చ్ ఎత్తి పెడితే మాత్రం అవి రొట్టెల్లాగా ఉంటాయి. డ్రై వాష్ అని చెప్తే వాళ్ళు కంపల్సరీ ఏం చేస్తారంటే వాష్ చేసి గంజి పెట్టి ఐరన్ చేసిస్తే అప్పుడే మనకి శారీ పాడైపోతుంది. సో డ్రై వాష్ అని చెప్పొద్దు, ఆయిల్ పాలిష్ అని చెప్పండి, డ్రై క్లీనింగ్ అని చెప్పండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ శారీ మనకి సమ్మర్ కాబట్టి కూల్ గా క్రీమ్ కలర్ మన చేతికి వచ్చేసింది. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. టస్సర్స్ ఎన్నున్నా బోర్ అనిపించేదండి. డిజైన్ అంతా కూడా మీకు ఇలా వస్తుంది అనమాట. మంచి ఇది తెలుగులో చెప్పాలంటే పచ్చిరపల కలరు. అండ్ కింద డిజిటల్ చూడండి చక్కగా ఉందన్నమాట. శారీ టోటల్ గా డిజిటల్ ఇలా వచ్చింది. ఇది బాగుంది కదా, చాలా చక్కగా డిజైన్ ఉందన్నమాట. డిజిటల్ ఫుల్ కాకుండా మనకి క్రీమ్ బేసిక్ మీద చక్కగా కొంచెం హాఫ్ డిజైన్ వచ్చింది. అండ్ మనకి పెయింటింగ్ ఎలా ఉందంటే ఇది ప్రింటే, కాకపోతే హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో ఉందన్నమాట యాజ్ టీజ్ గా. అండ్ గోల్డెన్ క్రీమ్ కలర్ వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ కూడా ఇది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 5590 రూపీస్. మనందరికి తెలుసు అనమాట. ఇది ఈ రోజు మార్నింగ్ వచ్చిందండి, కానీ టస్సర్ చూస్తే మనకి ప్రాణం ఆగదు. ఎందుకంటే మనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికోసం, అందుకని చెప్పేసి వెంటనే చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది హాఫ్ వైట్ లాగా ఉంటుంది కదా, కొంచెం క్రీమ్ మిక్స్. ఇది వచ్చేసి గోల్డెన్ క్రీమ్ అనమాట. గోల్డెన్ క్రీమ్ లో మీకు బ్లూ కలర్, గోల్డెన్ క్రీమ్ లో ఇది చూడండి. నేను చైన్ మర్చిపోయానంటే మా అమ్మ చైన్ తీసుకొస్తాను. నెక్స్ట్ గోల్డెన్ క్రీమ్ లో ఇది ఇంటో చూడండి బ్లూ కలర్ అనమాట. అండ్ మీకు చూడండి బాగుంది ఈ డిజైన్. మీకు అంటే మన దగ్గరికి ఇంతవరకు ఏం రాలేదు, చాలా బాగుంది డిఫరెంట్ గా. ఇదిగోండి, నేను హడావుడికి అయిపోయి చైన్ మర్చిపోయానండి ఈరోజు పెట్టుకోవడం. అన్ని మర్చిపోయా, ఓన్లీ శారీ మాత్రం వేసాను. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా రీసెంట్ కలర్స్. ఎక్స్పెషల్లీ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ గా ఉంటుంది. ఇవి తెలుసు కదా మీకు, ఇవి ఏంటంటే ఏ టైంలో అయినా అంటే కొంచెం మీకు అఫీషియల్ గా వేసుకోవడానికి డీసెంట్ గా ప్రొఫెషనల్స్ ఎవరికైనా కూడా, అంటే డాక్టర్స్ అంటే ఫీల్ అవుతుంది అందరూ. అందుకని అన్ని మర్చిపోయింది లక్ష్మి, ఇదో మాకు అదేలేండి. నేను గాజులు వేయలేదు, ఏం పెట్టలేదు, అందుకని వీళ్ళు సైకిల్ చేస్తున్నారు అటుపక్క ఇటుపక్క అందరూ కూడా. ఎవరికైనా ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా డీసెంట్ గా ఉంటుందండి. కలర్ వచ్చేసి అది గోల్డెన్ క్రీమ్ కి బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఈ క్రీమ్ కి గోల్డెన్ క్రీమ్ కి రామా గ్రీన్. ఇది కూడా ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. ఖచ్చితంగా ఇది అందరూ ఇదే అడుగుతారు. ఎందుకంటే ఒక కలర్ నేను చూస్తానండి, ఒక కలర్ అడిగితే అదే అందరు అడుగుతారు అనమాట. కానీ ఇవ్వలేం కదా అట్లా, ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళకి బుకింగ్. ఇది చూడండి గోల్డెన్ క్రీమ్ కి రామా గ్రీన్ అనమాట. కిందంతా కూడా ఇలా మన పెయింట్ వేసినట్టుగానే ఉంది, నిజంగా హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా ఉంది అనమాట. అంతా చక్కగా ఉంది డిజైన్. అండ్ పళ్ళు వచ్చేసి రామా గ్రీన్ అండ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంది చూడండి. 5590 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఎలా నాకు అర్థం కాదు.
చైన్ పెట్టుకున్నంత నా చైన్ కోసం కాదు కదా, అందరు నా శారీస్ కోసం వస్తారు. ఇది చూడండి ఒకసారి, కలర్ ఏం చెప్పాలి, గోల్డ్ అండ్ ఎల్లో కింద సేమ్ యాస్టీస్ గానే ఉందండి. డిజిటల్స్ అనమాట. దానికి వచ్చేసి పెసర గ్రీన్ అండ్ మీకు చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ డిజిటల్స్, కాకపోతే ఎప్పుడు ఇలా క్రాస్ గా ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రైట్ గా డిజిటల్స్. చూడండి హాయిగా ఉండే టస్సర్స్ అనమాట. ఇది సమ్మర్ లో కూడా వేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఎట్లాగో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏసీలో ఉంటున్నాయి. ఇదిగోండి కలర్ చాలా బాగుంది, డీసెంట్ కలర్. ఈ కలర్ నాకు ఎప్పుడు రాలేదు కూడా మన దగ్గరికి. నెక్స్ట్ 5590 రూపీస్. ఇది ఒక బ్లూ కలర్. దీన్ని ఏ బ్లూ అనాలి, ఇది ఒక బ్లూ సేమ్ డిజైన్ అనమాట. ఇట్లా ఇట్లా లైన్ గా మనకి డిజిటల్స్ అనమాట. దానికి వచ్చేసి చాక్లెట్ కలర్ బోర్డర్. ఇది క్లౌడ్ బ్లూ అనొచ్చు అని అనుకుంటున్నాను. యాస్టిస్ కలర్ కనిపిస్తుంది, తిక్కుగా కనిపిస్తుంది, తిక్కులా కనిపిస్తుంది అంటే, కానీ క్లౌడ్ బ్లూ అనమాట. చాలా డీసెంట్ గా ఉంది. అండ్ పళ్ళు, బ్లౌజ్. కానీ నిజంగా చెప్తున్నానండి, కాంబినేషన్స్ అన్ని కూడా దేనికి దానికి చాలా బాగుంది. ఈ కలర్ కూడా మనం ఇంతవరకు మనకి చెప్పారు, మన ఇన్ని వీడియోల్లో కూడా ఈ కలర్ రాలేదు. అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట, క్లౌడ్ బ్లూ అండ్ చాక్లెట్ కలర్. ఒక్కో డిజైన్ అసలు అన్ని మంచి మంచి కలర్స్ వచ్చాయి. ఒక్కో డిజైన్ 3. ఇది ఆలివ్ గ్రీన్, ఇది సేమ్ వచ్చింది. ఓకే, ఇది ఆలివ్ గ్రీన్ అనమాట. చూడండి మంచిగా మరూన్ రెడ్ ఆలివ్ గ్రీన్ కి చక్కగా చాలా బాగుంది. ఇది కూడా మనం కాంబినేషన్స్ కే ఫిదా అయిపోవచ్చు అండి. పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కలర్ కాంబినేషన్ మీకు అర్థమై ఉంటుంది కదా. ఇది సేమ్ యాస్టీజ్ గానే కనిపిస్తుంది అంటే 5590 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇక బ్లాక్ లేకుండా మనకు ఉండదు కదా. అండ్ బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ సేమ్ నేను వేసుకున్న డిజిటల్ లాగా వస్తుంది అనమాట. ఒక్కో డిజైన్ 3 కలర్స్. నిజమేనట్టు నేనే కనిపెట్టలేదు. అంటే బెయిల్ ఓపెన్ చేసేది వాళ్ళే, నేను అసలు చూసుకోనండి ఇవన్నీ కూడా. ఒక్కొక్క డిజైన్ కి 3 కలర్స్ ఉన్నాయంటండి. ఇది చూడండి, ఈ డిజైన్ లో బ్లాక్ అండ్ మెరూన్ నేను వేసిన కలర్ ఇంకొకటి చూపిస్తాను మీకు. పళ్ళు యాస్టీజ్ గా ఎప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ కానీ మధ్యలో కూడా ప్రింట్ ఇచ్చారు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రిక్ మెరూన్ రెడ్ లాగా వస్తుంది. 5590 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్ అనమాట. చూడండి బ్లూ కలర్ మంచి కాంబినేషన్. నిజంగా చెప్తానండి, ఈ రోజు ఏ కాంబినేషన్ కాంబినేషన్ చాలా డీసెంట్ గా ఉంది, ఎలిగెంట్ గా ఉంది అనమాట. అండ్ ఈ ప్రింట్ కూడా మనకి తక్కువే, కానీ ఎట్లా ఉందంటే ఈ ప్రింట్ సేమ్ మన హ్యాండ్ పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుంది యాజ్ టీజ్ గా అలాగే ఉందన్నమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, ఇది బ్లౌజ్ బ్రిక్ రెడ్, లైట్ బ్రిక్ రెడ్ అనమాట. అయిపోయింది. ఇది ఇంతవరకు మనం చూపించినవి బోర్డర్స్ అనమాట. ఏమంటే మర్చిపోయింది ఇంకొక విషయం చెప్తాను. దయచేసి మీరు మరకలు అలా అనుకుంటారు, హ్యాండ్లూమ్ లో కంపల్సరీ మీరు నమ్మరు. ఈ రోజే బెయిల్ ఓపెన్ చేశాం, మరి నేను ఏ వాటర్ పోయలేదు ఏం పోయలేదు, కానీ డైరెక్ట్ గా మనం బెయిల్ ఓపెన్ చేస్తే ఇట్లాగే వచ్చింది చూడండి. ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది ఏంటంటే మరకలు అవన్నీ ఏదో మన ఇంట్లోనో లేకపోతే ఎక్కడన్నా అంటుకునేమో అని అనుకుంటున్నారు. అది కాదండి. హ్యాండ్లూమ్ ఐటమ్ లో ముడులు ఉంటాయి, మరకలు కనిపిస్తుంటాయి, మిస్టేక్స్ వస్తాయండి. సో కొంచెం వెయిట్ గా కూడా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, ఇప్పుడు నేను మార్నింగే ఇందాక మార్నింగ్ కూడా కాదు, ఈవినింగ్ 6 o'clock బెయిల్ ఓపెన్ చేసాం. చూడండి ఎలా ఉందా. ఓకే, అది మరక కింద డ్యామేజ్ కింద లేకపోతే మిస్టేక్ కింద కాదు. ఓకే, ఇది మెయిన్ కేవలం ఏంటంటే మీకు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మీకు జూమ్ చేసి చూపించమని చెప్పాను. నెక్స్ట్ నేను ఇందాక మీకు ఏం చెప్పాను, ఇలా జరీ బోర్డర్లు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి, కట్టి బోర్ కొట్టిన వాళ్ళకి ఇది కూడా హ్యాండ్లూమ్ తెస్తారు అనమాట. సేమ్ మెటీరియల్ చూడండి, అస్సలు వెయిట్ ఉందా, నో వెయిట్. కలర్ వచ్చేసి సేమ్ కనపడుతుంది. ఏం కలర్ ఇది చూడండి, ఇది డిఫరెంట్ గా లంగా స్టైల్ శారీ టోటల్ గా ఇలా వచ్చిందండి. ఇది కూడా టస్సర్ అనమాట. ఇది టస్సర్ లో ఇండిగో టస్సర్ అనుకుంటా అండి, కానీ చాలా బాగుందండి, వెరీ లైట్ వెయిట్ అసలు. ఇది చూడండి, మీకు ప్రింట్ అంతా కూడా ఈ కలర్ కి కొంచెం అది కాకి కలర్ అంటారు కదా, ఆ కలర్ మీద ఇదంతా కూడా పింక్ ఫ్లవర్స్ అండ్ డిస్టర్స్ లాగా వచ్చాయి. పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది.
ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్లన్నీ కూడా మీకు ప్రింట్ అన్నమాట, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 5590 రూపీస్. డిఫరెంట్ గా ఉంది, అంటే బోటస్ వేసి వేసి ఉన్న వాళ్ళకి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్. యాక్చువల్గా నేను ఈ కలర్ ఇది వేద్దాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ బ్లౌజ్ అవన్నీ వెతుక్కునే టైం పట్టిందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి కలరు, చాలా బాగుంది, అస్సలు లైట్ వెయిట్ అండి. చక్కగా డ్రమ్స్ అనమాట, కిందంతా కూడా అమ్మాయిల్లో ప్రింట్ మంచి మెంతు ఎల్లో అనమాట, కింద పైన చిన్న పైపింగ్ బోర్డర్. అండ్ మీకు పళ్ళు సేమ్ ఎడ్జ్, ఇక్కడ కొంచెం ఎడ్జ్లో ఇచ్చేస్తారు. బ్లౌజ్ మాత్రం సేమ్ బాడీ కలర్ ఇచ్చారండి. 5590 రూపీస్ అండి. ఇవన్నీ కూడా మీకు జర్నీస్ లో బాగుంటుంది, గెట్ టుగెదర్స్ కి బాగుంటుంది, కొంచెం అఫీషియల్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలాంటి ప్రింట్స్ సూపర్ గా ఉంటుంది అనమాట. అండ్ గ్రే కలర్, అనమాట, చాలా బాగుంది. కింద పైన వచ్చేసి లైట్ బ్లూ కి ఇదంతా కూడా ప్రింట్ సేమ్ యాస్టేజ్ కనిపిస్తుంది కదా, సేమ్ అయితే కనిపిస్తుంది అంటే పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది, ప్రింట్ బ్లౌజ్. ఇవి ఇండిగో ప్రింట్ అంటారంటే టస్సర్లో ఇదొక వెరైటీ అనమాట. నెక్స్ట్ ఇదొక క్లాత్, కలర్ చూడండి చాలా డీసెంట్ గా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయాలంటే ఇలాంటివి వేసుకెళ్తే చాలా హాయిగా ఉంటుంది అనమాట, ప్రొఫెషనల్స్ వాళ్ళకి. మళ్ళీ అఫీషియల్ గా ఉంటుంది శారీ కూడా. చూడండి ఇది కొంచెం లైట్ షేడెడ్ గా ఉంది, ఒకసారి జూమ్ చేసి చూపించాము. శారీ టోటల్ గా మీకు ఇలా వస్తుందండి. ఇది పైన కొంచెం థిక్ వస్తుంది, సారీ ఇది అది పైన అనుకో, ఇదేనా చూడండి ఒకసారి, అదే ఇది పైన అంటే ఇది కింద అనమాట. శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది యాష్ కలర్, ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పింక్ కలర్, ఇది ఒక మోడల్ అనమాట. పింక్ అంటే లైట్ షేడ్ కి థిక్ షేడ్ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ వస్తాయా లక్ష్మి ఫోల్డింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్, చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా, డిజిటల్ డిఫరెంట్ మోడల్ అనమాట. కింద వచ్చేసి గ్రీన్ థిక్ గ్రీన్ వస్తుంది మీకు పైపింగ్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్, అంటే బాడీ కలర్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 5590 రూపీస్. నెక్స్ట్ ఎల్లో కలర్, ఏ కలర్ కా కలర్, ఏ డిజైన్ కా డిజైన్ చాలా చక్కగా ఉందండి. టస్సర్స్ లవర్స్ ఎవ్వరు మిస్ అవ్వకుండా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇది చూడండి డిజైన్ చాలా బాగుంది. ఇది కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ బాడీ కలర్, 5590 రూపీస్. సౌండ్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి కింద అమ్మాయి బొమ్మలు షేడెడ్ అనమాట, ఆలివ్ గ్రీన్ కి లైట్ పిస్తా గ్రీన్ అనమాట. పళ్ళు వచ్చేసి చూడండి ప్రింట్ అనమాట. ఈ కొంచెం ప్రింట్ చూపించింది మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఎందుకంటే లేదంటే ఇప్పుడు నాది వీడియో అప్లోడ్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, అప్పుడు పిక్ పెట్టమంటున్నారు. అమ్మో నా వల్ల కాదు ఆ టైంలో అసలు అని చెప్పేసి. అందుకని మీకు ఇంకో విషయం ఫ్రాంక్ చెప్తున్నానండి, మీకు యూట్యూబ్ వీడియోలోనే చక్కగా ఉన్నది ఉన్నట్టు కలర్ కనిపిస్తుంది. నాకు తెలిసి 100% కి ఎక్కడో ఒక 0.5% ఎప్పుడన్నా మనకి చేంజ్ వచ్చిందేమో కానీ కలర్, ఇంతవరకు కలర్ చేంజ్ అని మాత్రం ఎప్పుడు నాకు మిస్టేక్ రాలేదు. ఏంటంటే చిన్న చిన్న తెలియని డ్యామేజెస్ వస్తాయి, అలా ఏదన్నా అడిగినప్పుడు నేను ఓకే అని చెప్తా గానీ కలర్ చేంజ్ అయింది మాకు నచ్చలేదు అన్న మాత్రం ఇంతవరకు నాకు రాలేదన్నమాట. ఎందుకంటే మా వీడియోలో యాస్టీస్ కలర్ అయితే వచ్చేస్తుంది, దానివల్ల అసలు ఇబ్బంది లేదు. ఇంకా మనకు పిక్ అవసరం లేదు, వీడియో కూడా అవసరం లేదు. అంటే కాస్ట్లీ శారీస్ అంటే తప్పదండి, మీకన్నా ముందే నేను చెప్పేస్తాను. ఇది చూడండి లైట్ థిక్ గ్రీన్ కి లైట్ అనమాట, పళ్ళు అండ్ బ్లౌజ్
కొరియర్స్ కొంచెం చాలా ఈ వీక్ అంతా లేట్ అయిందండి. దయచేసి మీరు ఎవ్వరూ కంగారు పడద్దు. అది రాకపోయినా నాకు రోజుకి ఒకసారైనా చేయండి. నేను ఏదో టైంలో మీది ఫోన్ అయితే చేస్తాను. రిసీవ్ చేసుకొని మీ కొరియర్ వచ్చే వరకు మాత్రం నేనే చూసుకుంటానండి. ఇది చూడండి, థిక్ కలర్ బ్లూకి, క్లౌడ్ బ్లూకి లైట్ కలర్ స్కై బ్లూ. చూడండి కింద అంతా చూడండి ప్రింట్ ఫిగర్స్ అన్నమాట, అమ్మాయిలు. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి బాడీ కలర్. ఓకే, బాడీ కలర్ లో థిక్ కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దేనికి దానికి చాలా బాగుంది కాంబినేషన్. ఇది బాగుంది కదా, ఎంత నైస్ కాంబినేషన్స్ అండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు పైన కలర్, పైన తిక్కిస్తున్నారు కాబట్టి పైన కలరే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ యాష్ కలర్ కి ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి వేయమన్నాం అనమాట. చాలా చక్కగా ఉన్నాయి. పైన కొంచెం థిక్ వస్తుంది, కింద లైట్ వస్తుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ పిస్తా గ్రీన్ కి ఆలివ్ గ్రీన్. ఇది సేమ్ ఉంది కదమ్మా, సరే ఇది సేమ్ కాంబినేషన్. ఒకసారి చూడండి, పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది థిక్ కాబట్టి ఇదే బ్లౌజ్ వస్తుంది మీకు. శారీ వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిజిటల్ చెప్పాను కదా మీకు, అదే డిజిటల్లో కలర్స్ ఒక 3 కలర్స్ వచ్చాయి. బాగుంది కలర్. ఏం కలర్ అని చెప్పింది ఇందాక అమ్మాయి, ఏదో కలర్ చెప్పింది. కలర్ అయితే యాస్టీజ్ గా కనిపి బెల్లం కలర్, బెల్లం కలర్ అని చెప్పిందంట. పింక్ కలర్ అండి, కింద పైన పింక్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది ప్రింట్ బ్లౌజ్ ఆపోజిట్, ఎందుకంటే పైపింగ్ ఇచ్చారు కాబట్టి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కాఫీ బ్రౌన్ కలర్ అన్నమాట, ఈ బ్లౌజే వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ టోటల్ గా ఇలా వస్తుంది మీకు. లైట్ వెయిట్, అన్ని లైట్ వెయిట్ అండి బాబు, చాలా లైట్ వెయిట్ ఉంది, హాయిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్స్ లో ఎక్కాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ క్యారీ చేయండి. ఎన్ని 24 అవర్స్ కాదు, 48 అవర్స్ కూడా మనకి అసలు తీసేయాలనిపించదు, అంత ఈజీగా ఉంటుంది. ప్లస్ క్వాలిటీ మనకి క్లాసిక్ గా ఉంటుంది అనమాట. చూడండి కలర్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ ప్యూర్ టస్సర్ శారీస్ అనమాట. ఇంకొన్ని సెకండ్ చూపించినన్ని కూడా ఆ టస్సర్ లోనే ఒక డిఫరెంట్ ఇండిగో టస్సర్ అని ఏదో చెప్పారు, అంటే నాకు కరెక్ట్ గా పేరు తెలీదు. అండ్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా మీకు టస్సర్స్ మన ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు మన ఛానల్ నుంచి. సో అందుకోసం అని చెప్పి ఎప్పటికప్పుడు నేను టస్సర్స్ రాగానే చేసేస్తాను అనమాట. కొంచెం డిలే కూడా చేయను, వన్ డే కాదు, నేను ఒక 2 అవర్స్ కూడా డిలే చేయను, ఎందుకంటే ఆ బెయిల్ ఓపెన్ చేస్తాను, వెంటనే చేసేస్తాను. సో ఎవరు ఈజీగా ఉంటుంది. సమ్మర్ అయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈజీ అండ్ క్యారీ అనమాట. ఎందుకంటే మనకు అంత స్వెట్టింగ్ కూడా రాదు, లైట్ వెయిట్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. బయటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసీ లేదు, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకవేళ ఏసీ లేకపోయినా కూడా ఇది అంత పెద్ద స్వెట్టింగ్ కూడా రాదు, మందం ఉండదు కాబట్టి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.